చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఒక భక్తుని హృదయం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరియు శ్రీమతి రాధారాణి తనని ఎంతలా ఎలా ప్రేమిస్తుందో తెలుసుకోవడం కోసం మేలిమి బంగారం ఛాయతో శ్రీకృష్ణుడు శ్రీమతి రాధారాణి ప్రేమ భావనను భక్తుడి హృదయాన్ని అనుభవించడానికి తనకు తానే భక్తుడిగా శ్రీ చైతన్య మహాప్రభువులా అవతరించాడు. శ్రీ చైతన్య మహాప్రభు గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో, అలాగే గరుడ పురాణం, నృసింహ పురాణం మరియు స్కంద పురాణాల ప్రకారం కలియుగంలో సచీమాత గర్భాన బంగారు వర్ణంలో శ్రీమతి రాధారాణి మరియు శ్రీకృష్ణ మిళిత రూపంలో శ్రీ చైతన్య మహాప్రభువులా శ్రీకృష్ణుడు మళ్లీ జన్మిస్తాడని పురాణాలు స్థిరంగా ధృవీకరించాయి. శ్రీకృష్ణుడు భవిష్యత్తులో ఒక సువర్ణ రూపాన్ని ధరించి మానవాళిని మోక్ష మార్గంలో నడిపిస్తారని పురాణాల్లో చెప్పినట్లుగానే ఆ లిఖితాలను అక్షరాల నిజం చేస్తూ శ్రీ చైతన్య మహాప్రభు 1686లో ఇప్పటికీ పశ్చిమ బెంగాల్లోని నవద్వీపులో పూర్ణచంద్రుని కాంతిలో నీమ వేప చెట్టు నీడన పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున స్వర్ణ తేజస్సుతో విరాజిల్లుతూ అవతరించాడు. ఆయన జన్మస్థలం నీమ చెట్టు కింద కాబట్టి నీమాయి అని స్వర్ణ కాంతితో జన్మించారు కాబట్టి గౌరంగ అని పిలువబడ్డారు.